నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను రేచల్. తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ అంతర్జాతీయంగా ఉన్న మేజర్ అప్డేట్స్ అండ్ సినీ క్రీడా విశేషాలను ఈ రోజు మన డైలీ బులెటిన్లో చూద్దాం. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర పర్యటన ఖరారైంది. మార్చి 2న తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమానికి రాహుల్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. రాహుల్ గాంధీ పర్యటన దృష్ట్యా తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు వికారాబాద్లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్లోని కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో తెలంగాణ హౌసింగ్ బోర్డు నిర్వహించిన బహిరంగ వేలం రికార్డు ధరను నమోదు చేసింది. పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన ప్రాంతం కావడంతో ఫ్లాట్ల కొనుగోలు చేసేందుకు బిల్డర్లు తీవ్రంగా పోటీ పడ్డారు. ఈ వేలంలో ఒక ప్లాటు గజం ఏకంగా 2,65,00,000 పలికింది. తద్వారా తెలంగాణ హౌసింగ్ బోర్డుకు మొత్తం 24,26,00,000 భారీ ఆదాయం సమకూరింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క, తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. వీరు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అయ్యన్న పాత్రుని కలిశారు. అయితే ఈ సందర్భంగా తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి రావాల్సిందిగా భట్టి ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం వారు కాసేపు ముచ్చటించుకున్నారు. మార్చి 5వ తేదీన హైదరాబాద్లో భట్టి విక్రమార్క తనయుడి వివాహం జరగనుంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరిది ఒకటే తీరని ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీ తరహాలోని తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్లతో మసీదులు, దర్గాలను కూల్చివేస్తోందని ఆయన తీవ్రంగా ఆరోపించారు. ముస్లింల ప్రస్తావన వస్తే కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటైపోతాయని అక్బరుద్దీన్ ఓవైసీ విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దాదాపు 2 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ కదలికొచ్చింది. సుప్రీంకోర్టు ఇటీవలి ఆదేశాల నేపథ్యంలో సిబిఐ తన దర్యాప్తును పునఃప్రారంభించింది. కడప జిల్లా పులివెందులలో పలువురిని విచారించి హత్య జరిగిన రోజు నాటి కాల్ డేటాపై దృష్టి సారించింది. ఇక దీంతో సిబిఐ అధికారి రోహిత్ యాదవ్ నేతృత్వంలోని బృందం పులివెందులకు చేరుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ సోదరులైన కిరణ్ కుమార్ యాదవ్, మహేంద్ర యాదవ్లను పులివెందుల పోలీస్ స్టేషన్లో సుమారు 2 గంటల పాటు విచారించారు. తిరుమల భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలియజేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో భక్తులు క్యూ లైన్ల వెలుపల ఉన్నటువంటి కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు కూడా బారులు తీరారు. ఇక టీటీడీ విడుదల చేసిన వివరాల ప్రకారం శుక్రవారం ఒక్కరోజే 67,952 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 27,414 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం 3,97,00,000 నమోదైనట్లు టీటీడీ వెల్లడించింది. మాజీ మంత్రి, మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఏపీ మంత్రి నారా లోకేష్, జనసేన నేత ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని నారా లోకేష్ ఆకాంక్షించారు. తన సహచర ఎమ్మెల్సీ అయిన బొత్స త్వరగా ప్రజాసేవలోకి రావాలని ప్రార్థిస్తున్నట్లు జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. తాను నిర్వహిస్తున్న రెడ్ బుక్ లో మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరు ఉందో లేదో త్వరలోనే తెలుస్తుందంటూ మంత్రి నారా లోకేష్ బాంబు పేల్చారు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో తమ పార్టీ కార్యకర్తలను, నాయకులను, సాధారణ ప్రజలను అక్రమ కేసులతో తీవ్రంగా వేధించారని లోకేష్ ఆరోపించారు. చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులు, వారిని ప్రోత్సహించిన రాజకీయ నాయకులు, చిత్రహింసలకు గురి చేసిన వారి పేర్లను రెడ్ బుక్ లో నమోదు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరని, తప్పు చేసిన ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవించాల్సిందేనని హెచ్చరించారు. అయితే ఈ జాబితాలో జగన్ పేరు ఉందా లేదా అనే విషయంపై ఉత్కంఠ రేపుతూ ఈ విషయం త్వరలోనే తేలుతుందని లోకేష్ వ్యాఖ్యానించారు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు ముహూర్తాలు మొదలయ్యింది. బంగారం ధరలు కంటిన్యూగా పెరుగుతూ ఉన్నాయి. అయితే గడిచిన 10 రోజుల్లో ఒక్కసారి మాత్రమే ధరలు తగ్గాయి. శనివారం బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు ఊహించని షాక్ ఇచ్చాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 3,160 రూపాయలు పెరిగి
ప్రస్తుతం 1,64,730 రూపాయలకు జంప్ అయింది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 2,900 రూపాయలు పెరిగి 1,51,000కు చేరుకుంది. ఇక వెండి విషయానికి వస్తే 10 రోజులుగా 3 లక్షల వద్ద ఊగిసలాడుతోంది. ఈ నెల 19న కిలో వెండి ధర 2,70,000 ఉండగా నేడు ఈ ధర 3 లక్షలకు చేరింది. శనివారం కిలో వెండిపై 5,000 రూపాయలు పెరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ పై ఇటీవల అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సుప్రీంకోర్టు నిర్ణయం వల్ల అమెరికాను ఏళ్ల తరబడి దోచుకుంటోన్న దేశాలు, కంపెనీలకు వందల బిలియన్ల డాలర్లు తిరిగి చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ తీర్పు ఆయా దేశాలకు, సంస్థలకు ఊహించని రీతిలో భారీ లాభాలను చేకూరుస్తుందని, ప్రపంచం గతంలో ఎన్నడూ చూడని విధంగా వారు లబ్ధి పొందుతారని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతోన్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ క్షిపణులతో దాడి చేసింది. దీంతో టెహ్రాన్లో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఇక దీంతో గాలిలో భారీగా పొగమంచు వ్యాపించింది. తామే దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించుకుంది. తమ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించినట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి పేర్కొన్నారు. ఇరాన్ ప్రతి దాడి చేసే అవకాశం ఉండడంతో ఈ ప్రముఖ నగరాల్లో యుద్ధ సైరన్లు మోగాయి. టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ పెళ్లి ఫోటోలతో సోషల్ మీడియాలో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఈ నెల 26న ఉదయపూర్లో అంగరంగ వైభవంగా ఒక్కటైన ఈ జంట తమ వివాహానికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పంచుకోగా వాటికి లైకుల వర్షం కురుస్తోంది. ఈ పోస్ట్ కేవలం 24 గంటల్లోనే భారతీయ సెలబ్రిటీల పెళ్లిళ్ల రికార్డులన్నిటినీ తిరగరాస్తుంది. తద్వారా సోషల్ మీడియాలో ఈ జంటకున్న అసాధారణమైన క్రేజ్ను మరోసారి నిరూపించింది. డార్లింగ్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ ఈ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పుడే బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు మొదలయ్యాయి. తాజాగా స్పిరిట్ మూవీ నుంచి వెలువడిన ఒక్క అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. బాలీవుడ్ స్టార్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఈ సినిమాలో మెయిన్ విలన్ గా నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమాలో ఓ లేడీ కూడా విలన్ గా నటిస్తున్నారని సమాచారం. తాజాగా విడుదల చేసిన పోస్టర్లో వివేక్ పక్కనే బ్లాక్ షేడ్స్ పెట్టుకొని సీరియస్ లుక్ లో కనిపిస్తోన్నటువంటి ఈ భామ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఈ ఒక్క పోస్టర్తోనే ఆమె ఎవరా అని సెర్చ్ ఇంజిన్లను నెటిజన్లు హీటెక్కిస్తున్నారు. ఆమె పేరు ఐశ్వర్య దేశాయ్. ఈమె భారత సంతతికి చెందిన అమెరికన్ నటి. 2017లో జీనా ఈసీకా నామహైతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. గల్లీ బాయ్ సినిమాలో నిక్కీ నరేన్ గా తన నటనతో మెప్పించింది. స్పిరిట్ సినిమాలో ఐశ్వర్య దేశాయ్ లేడీ విలన్ గా కనిపించనున్నారని సమాచారం. T20 వరల్డ్ కప్ లో పేలవ ఫామ్ తో ఇబ్బంది పడిన భారత ఓపెనర్ అభిషేక్ శర్మ జింబాబ్వేపై హాఫ్ సెంచరీ బాది ఫామ్ లోకి వచ్చాడు. వరుస మ్యాచ్ల్లో అభిషేక్ శర్మ విఫలమవ్వడంతో అతన్ని జట్టు నుంచి తప్పించాలన్న డిమాండ్ వ్యక్తమైంది. ఈ సమయంలో హెడ్ కోచ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ సహచరులు తనకు మద్దతుగా నిలిచారని అభిషేక్ శర్మ తెలిపాడు. ముఖ్యంగా కోచ్, కెప్టెన్ మరో డకౌట్ అయినా ఏం పర్వాలేదని, నువ్వు అన్ని గేములు ఆడతావని, జట్టును గెలిపిస్తావని చెప్పడంతోనే స్వేచ్ఛగా తన గేమ్ ఆడాడని అభిషేక్ చెప్పుకొచ్చాడు. గట్టిగా కష్టపడితే తప్పిస్తే పాకిస్తాన్ సెమీస్లో అడుగుపెట్టే పరిస్థితి కనిపించడం లేదు. ఇంగ్లాండ్ చేతిలో న్యూజిలాండ్ మ్యాచ్ ఓడిపోవడంతో పాకిస్తాన్ జట్టుకు సెమీస్ అవకాశాలు కాస్త మెరుగయ్యాయి. ఈ టోర్నమెంట్లో భాగంగా శనివారం పాకిస్తాన్, శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో ఆతిథ్య శ్రీలంకపై భారీ విజయాన్ని నమోదు చేయాలని పాకిస్తాన్ భావిస్తోంది. అలా జరిగితే పాకిస్తాన్ సెమీస్కు వెళ్లే అవకాశాలు ఉంటాయి.